జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండల కేంద్రంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణతో కలిసి బంజారా భవన్, కూడళ్ల అభివృద్ధి, డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల కోసం కష్టపడుతున్న ప్రజా ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. భూమి హక్కు పత్రాలు లేని రైతులకు భూభారతి చట్టం ద్వారా పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి భూమికి భూదార్ అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రజలకు తొలి విడతగా 3,500 ఇండ్లు మంజూరు చేశామని, ఏప్రిల్లో మరిన్ని ఇండ్లు అందిస్తామని వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆర్టీఓ హరికృష్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్లు కిష్టయ్య, శ్రీదేవి, వైస్ చైర్మన్ రాజేందర్, ఆర్డీఐ సభ్యులు రామచంద్రయ్య, మెప్మపీడి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.